చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో హిందువులు బోనాలు స్వేచ్ఛగా జరుపుకునే పరిస్థితి లేదని అన్నారు బండి సంజయ్. హైదరాబాద్ లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ముష్టివేసినట్టుగా వేయడం సిగ్గుచేటని విమర్శించారు బండి సంజయ్. యాకుత్పుర, చావని ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు, అడ్డుకుంటా ఉన్నారు. మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి ఇలా పాత బస్తీలో లేదు. మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిపిపోయే పరిస్థితి వచ్చింది. మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్తా ఉన్నారు. యాకుత్పుర, కోమటివాడ, ఈ వాడ ఆ వాడ కాదు, పాత బస్తీ, ఈ బస్తీ ఆ బస్తీ కాదు, గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రశాంతంగా పండుగ ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ వివక్షత, ఈ సంతుష్టికరం మాత్రం ఇక్కడ అవుతలేదు. అలా పాత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు, 5 लाख 5 lakhs ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది. 5 లక్షల రూపాయలు పిచ్చబెడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లికి, ఆ తల్లి సేవలో ఉన్న సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఈ భాగ్యలక్ష్మి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఎన్ని సంఘర్షణ జరిగినా, ఎన్ని రకాలైనటువంటి ఒక ఘటనలు జరిగినా అమ్మవారు శాంతిగా, శక్తివంతంగా ఇక్కడ ఉండి ప్రజలను రక్షిస్తున్నందుకు నేను మళ్ళొకసారి అమ్మవారిని నేను సేవించుకొని, దర్శించి, ఆమె ఆశీర్వాదం తీసుకొని ఇంకా సమాజంలో ముందుకు బాగా పనిచేయడానికి శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను.